న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను లెక్కించి ఈరోజు ఫలాలను తెలుసుకోవచ్చు. ఈరోజు జూలై 11, 2025. రాడిక్స్ 1 నుండి 9 వరకు గల వారికి ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం. న్యూమరాలజీ రాశి ఫలాలు జూలై 11, 2025. జ్యోతిష్యం మాదిరిగానే న్యూమరాలజీ కూడా జాతకుల భవిష్యత్తు, స్వభావం, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ప్రతి పేరుకు అనుగుణంగా ఒక రాశిచక్రం ఉన్నట్లే మీరు మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జత చేస్తారు. అదేవిధంగా ప్రతి సంఖ్య ప్రకారం సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలు ఉన్నాయి. న్యూమరాలజీ ప్రకారం మీ సంఖ్యలను కనుగొనడం మీ అదృష్టం. ఉదాహరణకు ఈ నెల 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారికి 8 సంఖ్య ఉంటుంది. జూలై 11 మీటర్లు రోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు మీ సహనాన్ని పాటించడం ద్వారా మీరు పనిలో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధన ప్రవాహం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగా లేకపోవడం మిమ్మల్ని కలవరపెడుతుంది. ఎన్నో తగాదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచగలుగుతారు. మీరు పని ప్రాంతంలో మంచి రోజును పొందుతారు. ఈ రోజు మీ కలలన్నీ నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రోజు మీ కారణంగా మీ తల్లిదండ్రులు కలత చెందుతారు. మీ జీవిత భాగస్వామి మీ హృదయం చెప్పేది వినడానికి మీకు తగినంత సమయం ఇస్తారు. ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. డబ్బుకు సంబంధించిన విషయాలకు సంబంధించి మీ జీవిత భాగస్వామితో మీరు వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ పనికిరాని ఖర్చులు ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయి. మీ సమయాన్ని ఇతరులకు కేటాయించడానికి ఇది మంచి రోజు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కలుసుకోవచ్చు. పని ప్రాంతంలో మీ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టండి. ఈరోజు మీరు శారీరక శ్రమ చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మీరు పని ప్రాంతంలో పురోగతిని పొందవచ్చు. పనిలో మీ సంకల్పం, ఉత్సాహాన్ని చూపించండి. కాలానికి అనుగుణంగా కదులుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యులకు ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ రోజు వివాహితులకు మంచి రోజు అవుతుంది. వ్యాపారంలో లాభాలు లభిస్తాయి. ఈరోజు మీ మనస్సు కలత చెందుతుంది. తెలివైన పెట్టుబడులు రాబడులను ఇస్తాయి. రొమాంటిక్ లైఫ్ బాగుంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తుంటే మంచి ఎంపికలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కార్యాలయంలో సీనియర్లకు మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని మీ ఆఫీసు పనిని పూర్తి చేయడానికి వెచ్చిస్తారు. మనస్సులో ఒడిదుడుకులు ఉండవచ్చు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. అకడమిక్ పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. మీరు పనిచేసే చోట మంచి ఫలితాలను పొందుతారు. ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. కానీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ధార్మిక కార్యక్రమాలలో నిమగ్నత పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. ప్రయాణాలు వ్యాపారానికి లాభదాయకంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. కానీ సోమరితనం ఎక్కువగా ఉంటుంది. మనసు కూడా కలత చెందుతుంది. విద్యాపరమైన పనులు మెరుగుపడతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మనసులో ఒడిదుడుకులు కూడా ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థికంగా రోజు మామూలుగానే ఉంటుంది. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు సహనంతో,
తెలివిగా వ్యవహరిస్తే ఆర్థికంగా, కుటుంబపరంగా సంతోషకరమైన రోజును గడపవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.